వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ధర్మారెడ్డి అరెస్ట్ చేసి సమగ్రమైన సిట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీలో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా చేయాలన్న ధర్మారెడ్డిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికే తెలుస్తాయన్నారు. టీటీడీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఏపీఎస్సీ ఈవో బాధితుల నుంచి మాత్రమే ధర్మారెడ్డి తప్పుకున్నారు. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవోగా ఈ నెల 30 వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే. మరి తిరిగి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లీవ్ కోరుతూ చీఫ్ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉన్నటువంటి ఈవో అధర్మారెడ్డి ఛార్జీ ఇచ్చాడు అన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినారు అంటే తప్పు చేసినావు కాబట్టి టీటీడీలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏ ఫోటోలు కూడా బయటికి పంపివద్దని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి అసలు ఈవోకి ఇచ్చే ఛార్జీ ఫోటోని బయటికి రానికుండా చేశావు. సరే, అది మీ కర్మ. రెండవది, మామూలుగా ఏ ఈవో గాని ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసినా టెంపుల్ హానర్ అని ఉంటుంది. అంటే ఆలయ మర్యాదలు చేస్తారు. మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకొని పోతారు. ఎప్పుడది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు. మరి మొన్న మీరు ఇంకా 30వ తేదీ వరకు మీకు గడువు ఉంది, మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెల్లో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటోలు ఏడ తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మరిచి బ్యాగులో పెట్టుకొని పోయినారు అంటే, ఆహా అధర్మారెడ్డి గారు, భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంతా కాదు. 5 సంవత్సరాలు అహంకారంతో విర్రవీగినావు. శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు. గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు, మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఎవరో ఒక తప్పు చేసిన ముద్దాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే, ఆ విధంగా ఛార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా మేల్చాటు వస్త్రాన్ని హానరీ కింద ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండ మీద నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు. ఒక కమిటీని వేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పనులలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో? ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జ్ కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టికెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది. నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి